కల్తీ కళ్ళు తీసుకుని చాలా మంది ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. కల్తీ కళ్ళు తాగి చాలా మంది మృత్యువాత కూడా పడుతున్నారు. మరికొంతమంది దాని నుంచి బయటకు రాలేకపోతున్నారు. వారికి డీఅడిక్షన్ సెంటర్స్ లో కౌన్సిలింగ్ ఇస్తే వారి మైండ్ సెట్ తో పాటు ప్రవర్తనలో కూడా మార్పు వస్తుందంటున్నారు డాక్టర్ ఫణికాంత్. 2 రకాల వైద్య పద్ధతులతో కౌన్సిలింగ్ ఇస్తామంటున్నారు. మద్యం ఆలోచనలోంచి బయటపడడానికి కౌన్సిలింగ్ తో పాటు వ్యాయామం, సరైన లైఫ్ స్టైల్ అవసరం అంటున్న డాక్టర్ ఫణికాంత్ తో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్ చూద్దాం. కల్తీ కళ్ళు ఘటనలో ఒకవైపు మృతుల సంఖ్య పెరుగుతుంది, మరోవైపు బాధితుల సంఖ్య కూడా పెరుగుతుంది. అసలు కల్తీ కళ్ళు తీసుకోవడం ఎంతవరకు ప్రమాదము, మానేసిన తర్వాత వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో ప్రస్తుతం మనతో పాటు వైద్య నిపుణులు ఫణికాంత్ ఉన్నారు. సార్ చెప్పండి, కల్తీ కళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది? యూజువల్గా అంటే చాలామంది వాళ్ళు డే అంతా వర్క్ చేసిన తర్వాత సో రిలాక్స్ అవ్వడానికి తాగడం అనేది చేస్తారు. అది ఆల్కహాల్ కావచ్చు, లేకపోతే మనకి ఇక్కడ దొరికే కల్తీ కళ్ళు కావచ్చు. సో వాళ్ళకంత ఐడియా ఉండదు, లైక్ రిలాక్స్ అవ్వడానికి తాగుతారు. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం సో వాళ్ళకి తెలియకుండానే దాని మీద డిపెండ్ అవుతారు. సో ఏమవుతుంది అంటే మోతాదు సరిపోదు. వాళ్ళకి ఏదైతే రిలాక్సేషన్ ఇనిషియల్గా వచ్చిందో ఆ మోతాదు సరిపోకపోవడంతో క్వాంటిటీ అనేది తెలియకుండానే పెంచుతూ ఉంటారు. సో ఒక స్టేజ్లో వాళ్ళు డిపెండెంట్ అయిపోతారు దాని మీద. సో ఒక్కొక్క సందర్భంలో దొరకని క్రమంలో వాళ్ళు 2 days కానీ 3 days కానీ తీసుకోకపోతే వాళ్ళకి ఇబ్బందులు అనేవి మొదలవుతాయి. అది శారీరకంగా ఇంకా మానసికంగా యూజువల్గా వాళ్ళు ఫస్ట్ ఆందోళనకు గురవుతారు. దాని తర్వాత నిద్రలేమి. సో ఈ 2 స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి ట్రెమర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. చేతులు వణకడము, ఇబ్బందిగా ఫీల్ అవ్వడము, చికాకు రావడము, కోపం రావడము, ఇలాంటి లక్షణాలతో మొదలయ్యి వాళ్ళు వింతగా ప్రవర్తించడం మొదలు పెడతారు. వాళ్ళకి చెవులలో మాటలు వినపడడంతో వాళ్ళంతలు వాళ్ళు మాట్లాడుకోవడము, వాళ్ళంతలు వాళ్ళు నవ్వడము, మనుషుల్ని గుర్తుపట్టలేకపోవడము. ఒక స్టేజ్లో కొంతమందికి ఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అది నరాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది కాబట్టి సో ఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సమయంలో మనము ఎంత తొందరగా వీలవుతే డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే వాళ్ళకి సరైన వైద్యం అందినప్పుడు వాళ్ళకి తగ్గిపోతాయి, ఈ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిపోతాయి. డీఅడిక్షన్ సెంటర్లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి అంతా కూడా చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి కల్తీ కళ్ళు తాగాలి అనే ఆలోచన ఏమైనా వస్తుందా? డెఫినెట్గా ఉంటుందండి. అంటే మోటివేషన్ లెవెల్స్ అసెస్ చేసుకుంటాం మేము యూజువల్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు. సో చాలా వరకు అంటే ఇప్పుడు మనకి విజువల్ క్యూస్ అంటాం. సో అది సోషల్ ఫంక్షన్సే కానివ్వండి, లేకపోతే ఫ్రెండ్స్తో మీటింగే కానివ్వండి, గ్యాదరింగ్సే కానివ్వండి, లేకపోతే మనిషి నడుస్తుంటే వైన్ షాప్ కనిపించింది అనుకోండి. సో ఆ విజువల్ క్యూస్ వల్ల వాళ్ళకి కోరిక అనేది కలుగుతుంది. సో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి తాగాలనే కోరిక ఉంటుంది. బట్ ఫాలోఅప్స్లో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అంటే వేరే మార్గాలు ఏమున్నాయి అంటే ఎంజాయ్ చేయడానికి కానీ రిలాక్స్ అవ్వడానికి కానీ వేరే మార్గాలు ఏమున్నాయో మనము ఫాలోఅప్లో ఉన్నప్పుడు కౌన్సిలింగ్లో చెప్తాము. సో దాంతో వాళ్ళ క్రేవింగ్ అనేది తగ్గించవచ్చు. అట్ ద సేమ్ టైం మందులు కూడా ఉంటాయి క్రేవింగ్ తగ్గించడానికి, యాంటీ క్రేవింగ్ డ్రగ్స్ అంటాము. సో అవి కూడా యూజువల్గా ప్రిస్క్రైబ్ చేస్తారు. అంటే డీఅడిక్షన్ సెంటర్లో మైండ్ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు సార్? సో యూజువల్గా ఇక్కడ డీఅడిక్షన్ ట్రీట్మెంట్ అనేది 2 స్టేజెస్లో ఉంటుందండి. ఒకటేమో అక్యూట్ స్టేజ్. సో అక్యూట్ ట్రీట్మెంట్ వచ్చేసి డీటాక్సిఫికేషన్. సో అది మనం 14 days to 21 days ఓపీ బేసిస్లో కానీ ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ ద్వారా మనము విత్డ్రావల్ సిమ్టమ్స్ కంట్రోల్ చేయడానికి మందులు ఇంకా సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఒక్కసారి వాళ్ళు స్టేబుల్ అయిన తర్వాత సో వాళ్ళ ఆలోచనని మార్చడానికి, లైక్ క్రేవింగ్ తగ్గించడానికి అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కోసము వాళ్ళని కౌన్సిలింగ్స్ అండ్ యాంటీ క్రేవింగ్ డ్రగ్స్ మెయింటెనెన్స్ ఫేజ్లో ఒక 6 months to 1 year పేషెంట్ని బట్టి వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి మనం 6 months to 1 year ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేయాలి. సో దీంట్లో రెగ్యులర్ ఫాలోఅప్స్ తోటే మనం పేషెంట్ని తాగకుండా ఉండడానికి మనం ట్రై చేస్తాం. అంటే కల్తీ కళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళు ఎమోషనల్గా కావచ్చు, లేకపోతే బిహేవియర్లో కావచ్చు మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ డీఅడిక్షన్ సెంటర్లో కౌన్సిలింగ్ అయిన తర్వాత వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారు, వాళ్ళ మోటివేషన్ కూడా పెరుగుతుంది. సో డెఫినెట్గా అంటే వాళ్ళు మళ్ళీ దాని వైపు వెళ్ళడానికి ఆలోచిస్తారు. సో డెఫినెట్గా ట్రీట్మెంట్ తోటి పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అండ్ చాలా వరకు వాళ్ళు ఫంక్షనింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు.
ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ కల్తీ కళ్ళు తాగినటువంటి వాళ్ళు హాస్పిటలైజేషన్ అవుతున్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దాని నుంచి బయటికి రాలేక కొంతమంది ఆల్రెడీ అందులో ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో బయటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి హెల్త్ అనేది ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. యా ఉంటుందండి. బయటకు వచ్చిన తర్వాత కూడా అంటే అవసరమైన ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు అండ్ ఫాలోఅప్స్లో ఉన్నప్పుడు మళ్ళీ దాని జోలికి వెళ్ళకుండా అండ్ కాంప్లికేషన్స్ని గుర్తుపట్టి కాంప్లికేషన్స్ ట్రీట్ చేసిన తర్వాత ఆ ప్రాబ్లం నుంచి తొందరగా బయటికి తీసుకురావచ్చు. సార్ ఫైనల్లీ చాలామంది ఈ కల్తీ మద్యం కావచ్చు, కల్తీ కళ్ళు కావచ్చు, ఒక్కసారి బానిస అయిన తర్వాత వాళ్ళు బయటికి రావాలని ట్రై చేసి డీ అడిక్షన్ సెంటర్కి స్వతహాగా వస్తారు. ట్రీట్మెంట్ అందాక మళ్ళీ కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళ ఆలోచనలన్నీ కూడా కంట్రోల్ చేయడానికి, వాళ్ళ మైండ్ని సెట్ చేసుకోవడానికి రోజువారీ ఎలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళ మైండ్ రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది? ఫిజికల్ యాక్టివిటీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఒక డైలీ రొటీన్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. సో మన ఏంటి అని అంటే చాలా వరకు మనకి ఏది ఈజీ అవుతుందో అదే మనము దాన్ని మొగ్గు చూపడానికి ట్రై చేస్తాం. సో కష్టమైన అంటే హెల్త్కి ఇంపార్టెంట్ ఏది బెనిఫిషియలో మనం అర్థం చేసుకొని అంటే డాక్టర్ అడ్వైస్ తీసుకోవాలి. సో లైక్ వాకింగ్ కానివ్వండి, లైక్ జాగింగ్ కానివ్వండి, లేకపోతే ఫిజికల్ ఎక్సర్సైజ్ కానివ్వండి, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ కానివ్వండి, లేకపోతే మెడిటేషన్ కానివ్వండి, యోగా ఎక్సర్సైజ్ కానివ్వండి, ఇలాంటివన్నీ మన మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. సో అండ్ ఇట్ ఆల్సో డైవర్ట్స్ ఫ్రమ్ అదర్ బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ టేకింగ్ ఆల్కహాల్ ఆర్ అడల్టరేటెడ్ బాడీ. సో యూజువల్గా మనకి హెల్దీ హ్యాబిట్స్ని అలవాటు చేసుకుంటే మనం వీటి నుంచి దూరంగా ఉండొచ్చు. డీ అడిక్షన్ సెంటర్కి వచ్చిన తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి అన్నీ అయిపోతాయి. బయటికి వెళ్ళిన తర్వాత మెడిసిన్ యూస్ చేయకుండా వాళ్ళు నార్మల్ స్టేబుల్గా ఉండడానికి ఎలాంటి అవకాశం ఉండే అవకాశం? ట్రీట్మెంట్ అనేది మనకి వేరీ అవుతుంది. 6 months to 1 year కంప్లీట్ ట్రీట్మెంట్. బట్ మెడిసిన్స్ కొన్ని రోజుల తర్వాత అవసరం లేకపోతే స్టాప్ చేస్తాం. బట్ కౌన్సిలింగ్కి మాత్రము రెగ్యులర్గా వచ్చినప్పుడు సో వాళ్ళకి ట్రిక్స్ కానివ్వండి, లేకపోతే యాక్టివిటీస్ కానివ్వండి, యాక్టివిటీ స్కెడ్యూలింగ్ కానివ్వండి, సో వాళ్ళకి చెప్పినప్పుడు అది పాటిస్తే వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు రావు. సార్ ఫైనల్లీ చాలామంది మద్యానికి బానిస అవుతూ ఉంటారు, ఈ కల్తీ కళ్ళకి బానిస అయ్యి ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్లీ? డెఫినెట్గా కల్తీ కళ్ళు కానీ అంటే ఇంకా ఏ చెడు పదార్థాలైనా ఆరోగ్యానికి హానికరం. సో అది మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎఫెక్ట్ చేస్తుంది. సో దీనికి దూరం ఉంటేనే మనం ఆరోగ్యాన్ని కాపాడుకోగలం. అండ్ హెల్దీ వేస్ ఆఫ్ లివింగ్ అండ్ హెల్దీ హ్యాబిట్స్ ఆఫ్ ఫుడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూస్తున్నాం కదా, రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ కళ్ళు దుకాణాలపైన అటు ప్రభుత్వ ఇప్పటికే ఫోకస్ చేసింది. ఖచ్చితంగా ఎక్కడైతే కల్తీ దుకాణాలు రన్ చేస్తున్నారో వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలనుకున్న భాగంలోనే ఎక్సైజ్ అధికారులు కూడా ఇక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. కల్తీ కళ్ళు తీసుకోవడం వల్ల ఎంత ప్రమాదమో, ఒక్కసారి కల్తీ కళ్ళకి బానిసైనా లేదు అని అంటే కల్తీ కళ్ళు మానేసిన రెండూ కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. డీ అడిక్షన్ సెంటర్లో ఇటు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు ఆ తర్వాత రెగ్యులర్ జీవితంలో కూడా వాళ్ళు స్ట్రాంగ్గా స్టెబిలిటీగా ఉండడానికి, మళ్ళీ కల్తీ కళ్ళు వైపు మొగ్గు చూపకుండా ఉండడానికి కూడా సరైన ట్రీట్మెంట్ని అందిస్తాము. కానీ ఎవరు ఈ కల్తీ కళ్ళకి బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు అని చెప్పేసి వైద్య నిపుణులు చెప్తున్నారు. కెమెరామెన్ సంచుతో సుజాత.